దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. నా ప్రియమైన స్నేహితుడా, నేను ఒక విషయాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈ దినాలలో గమనిస్తే చాలామంది క్రైస్తవ లేదా క్రిస్టియానిటీని అణచివేయాలని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ దినాల్లో గమనిస్తే ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సువార్తను ప్రకటించడానికి వెళుతున్నటువంటి వ్యక్తుల మీద మతోన్మాదులు చాలా ఘోరంగా క్రూరాతి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సువార్తకి వెళ్ళిన వ్యక్తులు చెప్పేటువంటి విషయాలు ఏమిటి అంటే, మనమందరం కూడా మంచివారుగా ఉండాలి, అన్యాయము చేసేవారముగా ఉండకూడదు, ఇతరులను దూషించేవారముగా ఉండకూడదు, నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, త్రాగుడుకు బానిసలు కాకూడదు. ఇలాంటి విషయాలు బోధిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయాలు బోధిస్తూ ఉన్నారు అంటే, మానవునికి ఈ లోకము శాశ్వతమైనది కాదు. శాశ్వత లోకము ఒక లోకం ఉంది. ఆ లోకానికి వెళ్ళాలి. అక్కడ మనకి నిత్య జీవం ఉంది. అక్కడ మన నిత్యము ఉండే స్థలం అక్కడ మనకుంది. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో మనము ఇలాంటి జీవితాన్ని జీవించగలగాలి. ఇలాంటి జీవితాన్ని ఇవ్వగలిగినది, ఇలాంటి జీవితంలోనికి మనం నడిపించగలిగినది, మన మనస్సును మార్చి పరిశుద్ధమైనటువంటి మనుషులుగా మనల్ని చేయగలిగినది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. కనుక సువార్తకు వెళ్ళిన వ్యక్తులు బోధించేటువంటి మాటలు ఏంటంటే, ఈ లోకము శాశ్వతమైనది కాదు, మనకంటూ ఒక లోకము ఉంది, అది శాశ్వతమైన లోకము. ఆ లోకములోనికి వెళ్ళాలంటే ఒక మార్గం కావాలి. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభువుల వారి మార్గము. ఆ మార్గము ద్వారానే నీవు పరలోకములోనికి చేరగలుగుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, బోధిస్తున్నారు. కానీ ఈ మాటలు బోధిస్తున్నందుకు అనేకమైన మతోన్మాదులు ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తూ చాలామంది మతోన్మాదులు ఏం చేస్తుంటే, చాలామంది హైందవ ప్రజలను రౌడీలుగా తయారు చేస్తూ ఉన్నారు, హింసించే వారిగా తయారు చేస్తున్నారు. మంచి మార్గములో నడిపించాల్సినటువంటి వ్యక్తులు ఈ మతోన్మాదులు